హిందువులందరూ దేవాలయాలకు వెళ్ళండి. అసలు ఓన్లీ డబ్బనేది ఖర్చు పెట్టకుండా, ఏదైతే హిందువులు ఉన్నారో వాళ్ళకే ఖర్చు పెట్టుకుని ఒక స్టాండ్ తీసుకోవచ్చుగా మీరందరూ కలిసి మరి? ఒకటండి, సనాతన ధర్మం ఇక్కడ దాకా వచ్చింది అంటే ఈరోజు మాలాంటి సంస్థలు ఉండబట్టి కాదు, హ్మ్. ఆలయం ఉండబట్టి వచ్చినాయి. ఓకే. కాబట్టి ఆలయం బాగుండాలని మేము కోరుకుంటాం. ఏ రోజు కూడా ఆలయం అంటే ఎవడో కాలు కోసుకున్నాడని మేము కంఠం కోసుకోవాలన్న ఆలోచన మేము చెయ్యము. హ్మ్. ఇప్పుడు ఆలయానికి ఆదాయం లేకుండా చేయాలనుకున్నాం అనుకోండి, ఈ ప్రభుత్వాలు హుండీల్లో డబ్బులు వేయటం మానేస్తే దేవాలయాలను వదిలేస్తాయని నేను అనుకోవట్లే. నా పర్సనల్ ఓకే. ఆలోచన ఓకే. ఏంటంటే, హ్మ్. ముందు దేవస్థానానికి ఉన్న ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవి కరిగిచ్చేస్తారు. హ్మ్. ఎప్పుడైతే దేవాలయ నిర్వహణ కష్టమైపోయిందో ఓకే. దేవాలయాల ఆస్తులన్నింటిని కరిగిచ్చేస్తారు. అంటే పప్పుకి బెల్లానికి భూములను అమ్మేస్తారు. హ్మ్. ఆల్రెడీ 4,70,000 ఎకరాలు ఉండాల్సిన భూమి ఇప్పుడు 20,000 ఎకరాలకు పడిపోయింది. 4.5 లక్షల ఎకరాల భూమి ఏమైపోయింది ఎవరికీ తెలీదు. ఓకే. మొన్న జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఆస్తులు నిరర్ధక ఆస్తుల పేరుతో కొన్ని ఆస్తులను అమ్మేయాలని ట్రై చేశారు. హ్మ్. నిరర్ధక ఆస్తులు ఏంటి? అర్థం లేని ఆస్తులు ప్రపంచంలో ఎక్కడైనా ఉంటాయండి? నీకు మెయింటైన్ చేయడం చేతగాని ఆస్తులు కొన్ని ఉన్నాయని చెప్పు. అవి ఎలా మెయింటైన్ చేయాలో తెలియకపోతే మాలాంటి సంస్థలను అడుగు, మేము సలహా ఇస్తాం. అలా కాకుండా ఇవి నిరర్ధక ఆస్తులు కాబట్టి అమ్మేస్తామంటే, అసలు అవి నిరర్ధకం అనుకున్నప్పుడు దాత ఇస్తున్నప్పుడే చెప్పేయాల్సింది ఇది మాకు అవసరం లేదు అని చెప్పేసి. మరి దాత ఇస్తున్నప్పుడేమో పండగ చేసుకుంటా తీసుకుని ఇచ్చిన తర్వాత మేము అమ్ముకు దొబ్బుతాం, వాడుకు దొబ్బుతాం అంటే కరెక్ట్ కాదు కదా! ఓకే. అలా ఆస్తులన్నీ కరగబెట్టేస్తారు. ఆ తర్వాత కొన్నాళ్ళకి ఏం చేస్తారంటే ఆలయానికి ఉన్న బంగారము, నిల్వలు, నగదు అన్నీ కరగబెట్టేస్తారు. చివరాఖరికి అన్నీ అయిపోయిన తర్వాత ఏం చేస్తారు అంటే, ఇదిగో మా దేవాలయాలకి మీ దేవాలయాలకు ఆదాయం లేదు కాబట్టి మేము నిర్వహించలేకపోతున్నాం. మీ దేవాలయం మీరే తీసుకోండి అని మొహాన పడేస్తారు. అప్పుడు ఆ దేవాలయం నిర్వహణ తీసుకోవడానికి ఎవరొస్తారు? ఎందుకంటే అప్పటికే భక్తులు ఎవరికీ కూడా గుడికెళ్ళే ఆలోచనలు పోయినాయి. గుడికెళ్ళినా కానుకలేసే ఆలోచనలు పోయినాయి. మనమే చంపేస్తున్నాం. ఓకే. మన మొహాన కొట్టేస్తారు దేవాలయం. తీసుకొని ఏం చేస్తారండి? ఎవరు నిర్వహిస్తారు? ఎవరి జేబుల నుంచి ఖర్చు పెడతారు అప్పటికి? అప్పటికసలు హిందువులకి దేవాలయానికి హిందువుల్ని వెళ్ళకుండా చేస్తే, దేవాలయానికి కానుకలు ఇవ్వాలన్న ఆలోచన కూడా మార్చేస్తే, వాళ్ళు ఎంతకాలం హిందువులుగుంటారో కూడా తెలీదు. హిందువులు అప్పటికే మతం మారిపోతారేమో కూడా తెలీదు కదా! అంటే వ్యాపారానికి కట్టడే అవుద్ది కదా! ఈ అదే వ్యాపారాలకి చెప్తున్నానండి. ఏదైతే ఉందో వ్యాపారాన్ని కట్టడి చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలోచన పెరగాల్సింది హిందువులకి. అందులో ఆదాయం అంటే హుండీలో డబ్బులు వేయొద్దు అనేది కాదు. మనం వేస్తున్న డబ్బులకి లెక్కల కోసం నిలదీయటం, నిగ్గదీయటం అనేది అలవాటవ్వాలి ప్రతి హిందువుకి. ఓకే. ఇవాళ ఒక లలిత్ కుమార్, అంజి గారు కూర్చొని ప్రశ్నించేస్తే సమాధానాలు రాకపోవచ్చు. మనలాంటోళ్ళకి 1000 మంది అయితే సమాధానం రాదా? వస్తది. మనలాంటి 1000 మంది అరే నా గుడిని కాపాడుతానంటేనే నీకు ఓటేస్తాము అంటే రాజకీయ నాయకుడు మాటిండా? ఎండ్ ఆఫ్ ది డే పాలిటిక్స్ ఏంటండి? ఫకింగ్ నంబర్ గేమ్ అది. కరెక్ట్. ఆడికి 51 ఓట్లు కావాలంతే 100లో. ఆ 51 ఓటు కోసం ఆడు ఏ సంఖైనా నాకుతాడు. అది హిందువులదైనా నాకుతాడు. ఓకే. తప్పు జరుగుతున్నప్పుడు తప్పుని ప్రశ్నిస్తాం. ఎందుకంటే మాకు తిరుమల క్షేత్రం ఇంపార్టెంటు. క్షేత్రంలో ఉన్న స్వామి ఇంపార్టెంట్ మాకు. మా ధర్మం మాకు ఇంపార్టెంట్ అన్నిటికి మించి. సుమారుగా లలిత్ గారు ఎన్ని గుళ్ళు ధ్వంసం అయి ఉంటాయండి? గత 5 ఏళ్లుగా చూసుకున్నట్లయితే మా దగ్గర ఉన్న అఫీషియల్ ఇన్ఫర్మేషన్ దాదాపు 180 దేవాలయాలండి దాడులు జరిగినాయి. 180 దేవాలయాలు. 180 దేవాలయాల మీద దాడులు జరిగినాయి. ఈ అంటే టైం ఈ సంఖ్య బయటకొచ్చిన సంఖ్య. బయటికి రాకుండా ఆపేసినవి చాలా ఉన్నాయి. ఓకే. వాటన్నిటిని ప్రస్తుత ప్రభుత్వం మరి సమగ్రంగా ఒక కమిటీ చేసి ఏమన్నా విచారణ చేపించి ఆ డేటా మొత్తం తెప్పించి నిందితుల విషయంలో ఏమన్నా ముందడుగేస్తారా అనేది చూడాలండి. దాంతోపాటు ఎన్ని రకాలుగా దోపిడీ జరిగిందనేది కూడా ప్రస్తుత ప్రభుత్వమే దేవాదాయ శాఖ మీద గత 5 ఏళ్లలో ఏం జరిగిందనేది ఒక శ్వేతపత్రం విడుదల చేయాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే తిరుమల, శ్రీశైలము, సింహాచలము, ఇతర విజయవాడ ఇట్లాంటి దేవస్థానాలన్నిటి నుంచి కొన్ని కోట్ల రూపాయలు కామన్ గుడ్ ఫండ్ పేరుతో తీసుకున్నారు. ఇంకొన్ని కోట్ల రూపాయలు నవరత్నాల పథకాల కోసం అని చెప్పేసి ఎండోమెంట్ డబ్బులు తీసుకున్నారు. ఆ పథకాలకి ఈ వాడారు. పథకాలకి అఫీషియల్ గా జీవోలు రిలీజ్ చేశారండి. ఓకే. వైఎస్ఆర్ వాహన మిత్ర కోసం పలానా ఎండోమెంట్ డబ్బుల నుంచి ఇంత డబ్బులు తీసుకుంటున్నాము. వైఎస్ఆర్ చేయూత పథకం కోసం ఇంత, జగనన్న విద్యా దీవెన పథకం కోసం ఇంత తీసుకుంటున్నాం, జగనన్న గోరుముద్ద పథకం కోసం ఇంత డబ్బులు తీసుకుంటున్నామని ఒక 2020-21 ఆర్థిక సంవత్సరానికి మాత్రమే సుమారు 50 కోట్ల రూపాయలు తీసుకున్నారు. ఎండోమెంట్ డబ్బులు ఓకే. టీటీడీ లేకపోతే ఇతర దేవస్థానాల నుంచి కాకుండా ఎండోమెంట్ కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి తీసుకున్నారు. ఇక 2021, 22, 22, 23, 23, 24 ఆర్థిక సంవత్సరాలకి ఎంత తీసుకున్నారు అనేది లెక్కే లేదు. ఎందుకంటే ఆ జీవోలను ఆన్లైన్లో పెట్టడం కూడా మానేసింది గవర్నమెంట్. పరిపాలన అనే దానిలో పారదర్శకతని పూర్తిగా పక్కన పెట్టేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. మరి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం వీటన్నిటి మీద లెక్కలు బయటకు తీస్తుందా, ఆ అవినీతిని బయటపెట్టి హిందూ సమాజానికి న్యాయం చేస్తుందా లేదా అనే దాని మీద ఆశగా ఎదురు చూస్తూ ఉన్నాము. ప్రస్తుతం హనీమూన్ పీరియడ్ నడుస్తుంది కాబట్టి ఒక 1-2 మంత్స్ మేము కూడా దాని మీద అవకాశం ఇస్తామండి, వెయిట్ చేస్తాం. దేవాలయాల మీద వచ్చే డబ్బు ఏదైతే ఉందో అది హిందువులకే దక్కాలనేది కదా మీ కామన్ ఫైట్ అంటే? ఖచ్చితంగా అండి. మేము ఒకటండి, ఈ రోజున హిందువుల పరిస్థితి ఏంటంటే మా చేతుల్లో ఏమీ లేదు. ప్రభుత్వాలు మా దేవాలయాల్ని కబ్జాలో పెట్టుకుని మా ఇష్టంతో సంబంధం లేకుండా మా డబ్బులు తీసుకుంటున్నారు. దాన్ని మేము ఆపలేకపోతున్నాం. అట్లీస్ట్ చేయాల్సింది ఏంటంటే, లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి ఉన్నారు, ఇన్ని పథకాలకి ఇంత డబ్బులు తీసుకుని మీ అబ్బా కొడుకులు పేర్లు పెట్టుకుని జగనన్న ఆ దీవెన, వైఎస్ఆర్ ఈ దీవెన అని చెప్పేసి మీ పేర్లు పెట్టుకున్నారు. ఎందుకు?
అదే తీసుకున్నప్పుడు శ్రీ సరస్వతి విద్యా దీవెన, శ్రీ వెంకటేశ్వర వాహనమిత్ర ఇట్లాంటివన్నీ పెట్టాల్సింది, మా దేవుడి పేర్లు పెట్టాల్సింది మరి. డబ్బు మాది, సొమ్ము మాది, సోకేమో మీద. ఇదే మేము కోరుకునేది. కనీసం మా దేవుడు డబ్బులు తీసుకున్నప్పుడు అది తీసుకుంటున్నదని చెప్పండి. లేకపోతే ఎట్లా ప్రచారం అవుతుంది? ఇదిగో క్రైస్తవులు ఉన్నారంటే సామాజిక సేవ చేస్తారు, ముస్లింలు ఉన్నారంటే పేదవాళ్ళకి సేవ చేస్తారు, హిందువులు ఏం చేస్తారు అని చెప్పేసి అడుగుతున్నారు. హిందూ దేవాలయాల నుంచి వచ్చే డబ్బంతా కూడా ప్రభుత్వాలు తీసుకుని అన్ని మతాలకి పంచుతుంది. అందరూ బతుకుతున్నారు. బతుకుతున్నప్పుడు మరి మా పేరు చెప్పుకోవడానికి రోగం ఏంటి? ఇది కాకుండా మా దేవాలయాల్లో నిత్యం అన్నదానాలు జరుగుతున్నాయండి. ఒక్క తిరుపతిలోనే రోజుకి దాదాపు 1.5 లక్షల నుంచి 2 లక్షల మంది అన్నదానంలో భోజనాలు చేస్తున్నారు. కడుపు నింపుతున్నారు స్వామి. మరి హిందువులు చేసే సేవల గురించి కూడా తెలిసేలాగా చేయండి. లేకపోతే అసలు హిందువులు ఏ సేవ చేయట్లేదేమో అనుకుని అన్యాయంగా ఇట్టించట మతం మారిపోతున్న వాళ్ళు చాలా మంది అవుతున్నారు. ఒక్క హిందూ ధార్మిక పరిషత్ అని టీటీడీలో ఒక విభాగం ఉందండి. ఆ విభాగానికి పెడుతున్న బడ్జెట్ సంవత్సరానికి 150 కోట్ల రూపాయలు. మరి ఆ 150 కోట్ల రూపాయలు ఏం చేస్తున్నారు? హిందూ ధర్మ ప్రచారం ఎక్కడ నడుస్తుంది? హిందూ ధర్మ ప్రచారం అంటే కొండపైన కూర్చోబెట్టి కోలాటం ఆడటం, చెక్క భజనలు చేపించడం ఇదే అనుకుంటున్నారా? కాదు. సనాతన ధర్మానికి ఇక్కడ తూట్లు పడిపోతుంది. పక్క మతాల వచ్చి సనాతన ధర్మంలోంచి అందరినీ మతం మార్పిడి చేయాలని చెప్పేసి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. వాటికి విరుగుడు చేయడం కోసం ఏమేం చేయాలో అటువంటి వాటికి పనిచేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళని గుర్తించి ఆ నిధుల్ని వినియోగించండి వాళ్ళ కోసం. చేయట్లా. ఇది కాకుండా శ్రీవారి ఆలయ నిర్మాణ ట్రస్ట్ అని పెట్టారు, శ్రీవాణి ట్రస్ట్ అని. ఆ ట్రస్టులోనే సుమారు 700 నుంచి 750 కోట్ల రూపాయలు స్కామ్ జరిగిందని వార్తలు వస్తున్నాయి. మరి దాని మీద సమగ్ర విచారణ చేయండి. ఆ ట్రస్ట్కి ముందు వెనక ఎవరున్నారో, ధర్మారెడ్డి అవుతాడు, సుబ్బారెడ్డి అవుతాడు, కరుణాకర్ రెడ్డి అవుతాడు, జగన్మోహన్ రెడ్డి అవుతాడు, తెలియదు కదా. వాళ్ళ మీద ఎంక్వైరీ చేయించండి, తీపిచ్చండి లెక్కలు. ఈ 5 సంవత్సరాల్లో ఫామ్ అయిందే కదా అది? ఈ 5 సంవత్సరాల్లో ఫామ్ అయింది శ్రీవాణి ట్రస్ట్.